బైబిల్లో ఉన్న వాళ్ళు గమనించండి. 92వ కీర్తన 12వ వాక్యం. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మొవ్వవేయుదురు, లెబానోను మీది దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఈ వాక్య భాగంలో నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వవేయుదురు అని ఇప్పుడు మనం వాక్యంలో చదివాం. అది మొదటి భాగం. ఈ కీర్తన చాలా పురాతనమైంది. ఆ రోజుల్లో అందరూ రకరకాల పాటలు పాడుకుంటూ ఉండేవాళ్ళు. ఆ పాటలు ఏమిటంటే నీతిమంతుడు లేడు ఒక్కడైనను లేడు అనే పాటలు. ఇప్పుడు మనవాళ్ళు కూడా అట్లాంటి పాటలు పాడుకుంటుంటారు. ఆ రోజుల్లో కూడా ఆ పాటలు పాడిన వాళ్ళు ఉన్నారు. నీతిమంతుడు ఎవడున్నాడయా, ఎక్కడున్నాడు, ఉంటే నాకు చూపించు, నీతిమంతుడు లేడు ఒక్కడైనను లేడు అనే పాటలు పాడుకుంటున్న రోజులలో నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వవేయుదురు అని ఈ కీర్తన రాయబడి ఉంది. అంటే అర్థం ఏమిటి? ఆ రోజుల్లో లేకపోయినా ఏవో కొన్ని రోజులు వస్తాయి, ఏదో ఒక కాలం వస్తుంది. ఆ కాలంలోనైనా నీతిమంతులు ఉంటారు. ఆ ఉన్నవారు ఎలా ఉంటారంటే ఖర్జూర వృక్షము వలె మొవ్వవేస్తా ఉంటారు. ఈ రోజుల్లో లేకపోవచ్చు, నీ కళ్ళకి నీతిమంతులు కనిపించకపోవచ్చు, నీవు నీతిగా ప్రవర్తించలేకపోవచ్చు, నీ వ్యక్తిత్వం అపజయాల మధ్యలో ఉండవచ్చు.